ఒక ఉద్యోగస్తుడు నేను సంవత్సరానికి 8 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడతా. నా జీతం 2.75 రూపాయలు 2.75 2.75 lakhs వస్తుంది. నా ఇన్కమ్ ట్యాక్స్ ఒక 8,000 కడతా సంవత్సరానికి. నా ఈఎంఐలు అవే పోతాయి. ఈఎంఐలతో నాకు చివరికి వచ్చారు ₹1 జీతం పడే రోజు 5వ తారీఖు వరకే 10 ఉంటాయి. 6వ తారీఖు నా దగ్గర జేబులో ₹1. అలాగే నా వెయిటింగ్ ఫర్ సమ్ అదర్ పీపుల్. అన్న ఒక ₹10 అన్న ఒక ₹1000 ఒక 2,000 అన్న. సో ఈ దైనందిక పరిస్థితి ఉంది. మనం అనుకుంటారు అరే నీకేంద్రా భయ్ ఏమో నీ 3 లక్షల రూపాయలు తింటున్నావరా వస్తున్నావు రా అంటారు. వానికి ఎన్ని పక్కలు ఉన్నాయి నీకు తెలుసా? వానికి ఎన్ని పక్కలు ఉన్నాయో తెలుసా? సంసారం అనేది ఒక జల్లెడ తోటలు లాంటిది. జల్లెడకి ఎన్ని తోటలు ఉంటాయో మన సంసారానికి అన్ని తోటలు ఉంటాయి. మీరు ఎవరైనా చేయండి, ఏ చెట్టుకి పెట్టే గాలి ఆ చెట్టుకి పెడితే ఎవరికి ఉంటుంది అదే ఉంటుంది. నేను ఒక్కటి చెప్పనా, భారతదేశంలో ఎవర్రా ధనవంతుడు అంటే బుడ్డగోజు పెట్టుకుంటాడే తన మంచివాడు. వారికి ఏ బాధ ఉండదు. డస్ నాట్ గెట్ ఎనీ సింగిల్ ఫ్యాక్టర్ ఆఫ్ సింగిల్ ఎగ్జామ్స్. బుడ్డగోజు పెట్టుకొని సహజీవనం సాగించేటోడే వాడే ధనవంతుడు. ఎందుకంటే వానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వారికి టైంకి భోజనం రావాలా, టైంకి వారు పని చేసుకుంటే టైంకి నిద్రపోతుంది. అంతకు మించింది ఈ ప్రపంచంలో ఏది రాదండి. అనవసరమైనటువంటి టెన్షన్స్, అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఇవన్నీ టెన్షన్స్, స్ట్రెస్, బికాజ్ ఆఫ్ స్ట్రెస్. ఈ రోజు సార్ 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న పోరాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందంటే ఎవరు చెప్తారు చెప్పండి? దానికి కావాల్సింది స్ట్రెస్ మేనేజ్మెంట్, బాధ్యత, ఒత్తిడి, పొల్యూషన్, ఇవన్నీ ఒకటే కాదు. ఇప్పుడు మనం తయారు చేసేటువంటి ఒక ఆహార పదార్థాల్లో ఎన్ని పురుగు మందులు కొడుతున్నాం అండి, ఎన్ని అవక్షేపాలు ఉన్నాయి. అందుకని మనం ఏం చేస్తాం, ఈ ఆర్గానిక్ పద్ధతి లోపల కొన్ని సేంద్రియ ఎరువులు వేసుకొని మనం పంట పండించుకొని మన కుటుంబం వరకు మనం వెళ్తాం.